చరిత్రలో కొన్ని రోజులు క్యాలెండర్లో కనిపించే సాధారణ తేదీలు మాత్రమే కావు. అవి పోరాటాల గుర్తులు, అవి సమానత్వం కోసం నిలిచిన జ్ఞాపకాలు. ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే చాలా మందికి ఈ రోజు వెనుక ఉన్న హిస్టరీ తెలియదు. నిజానికి మహిళా దినోత్సవం ఒక వేడుకగా ప్రారంభం కాలేదు, అదొక ఉద్యమంగా మొదలైంది. కార్మిక కర్మాగారాల్లో అంతులేని పని గంటల, తక్కువ వేతనాలు, ఓటు హక్కు లేకపోవడం, సమాన హక్కుల కోసం జరిగిన పోరాటాల మధ్య ఈ రోజు రూపుదిద్దుకుంది. ఒకప్పుడు తమ గళాన్ని వినిపించడానికి వీధుల్లోకి వచ్చిన మహిళల నిరసనలు క్రమంగా ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మారాయి. ఇప్పుడు ఇది ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో జరుపుకునే ఒక ముఖ్యమైన రోజుగా మారింది. ఇంతకీ మహిళా దినోత్సవం ఎలా ప్రారంభమైంది? మార్చి 8న ఈ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం? ఒకప్పుడు కార్మిక మహిళల నిరసనగా మొదలైన ఈ ఉద్యమం ఎలా ప్రపంచవ్యాప్త దినోత్సవంగా మారింది? మహిళా దినోత్సవం పుట్టుకను అర్థం చేసుకోవాలంటే 20వ శతాబ్దం ప్రారంభం కాలానికి వెళ్ళాలి. ఆ సమయంలో పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. వేలాది మంది మహిళలు కర్మాగారాల్లో పనిచేయడం ప్రారంభించారు. కానీ వారి పరిస్థితులు చాలా కఠినంగా ఉండేవి. రోజుకు 12 నుంచి 16 గంటల వరకు పని చేయాల్సి వచ్చేది. వేతనాలు చాలా తక్కువగా ఉండేవి. ఓటు హక్కు కూడా చాలా దేశాల్లో మహిళలకు ఉండేది కాదు. ఈ పరిస్థితుల్లోనే మహిళలు తమ హక్కుల కోసం గళం విప్పడం ప్రారంభించారు. 1908లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వేలాది మంది మహిళా కార్మికులు వీధుల్లోకి వచ్చారు. పని గంటలు తగ్గించాలి, సమాన వేతనాలు ఇవ్వాలి, ఓటు హక్కు కల్పించాలనే డిమాండ్లతో వారు నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ ఘటన మహిళల హక్కుల ఉద్యమానికి ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచింది. ఆ తర్వాత 1909లో అమెరికాలో మొదటిసారి జాతీయ మహిళా దినోత్సవాన్ని జరిపారు. ఇది మహిళా ఉద్యమ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా మారింది. అయితే మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరగాలనే ఆలోచన 1910లో వచ్చింది. డెన్మార్క్లోని కోపెన్హాగన్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్టు మహిళల సమావేశంలో జర్మనీకి చెందిన మహిళా ఉద్యమ నాయకురాలు క్లారా జెట్కిన్ ఒక ప్రతిపాదన చేసింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో మహిళల హక్కు కోసం ఒక ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహించాలని ఆమె సూచించింది. ఆ సమావేశానికి వచ్చిన మహిళా ప్రతినిధులు ఈ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత 1911లో మొదటిసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యూరోప్లోని కొన్ని దేశాల్లో జరిపారు. ఆస్ట్రియా, జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్ దేశాల్లో లక్షలాది మంది మహిళలు సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. మహిళలకు ఓటు హక్కు ఇవ్వాలి, ప్రభుత్వ పదవుల్లో అవకాశాలు కల్పించాలి, ఉద్యోగాల్లో సమాన హక్కులు ఉండాలని డిమాండ్లు ఆ సమయంలో ప్రధానంగా వినిపించాయి. అయితే మార్చి 8 అనే తేదీ ఎలా వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం రష్యా చరిత్రలో దాగింది. 1917లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రష్యాలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పెరిగింది. ఆ సమయంలో మహిళా కార్మికులు బ్రెడ్ అండ్ పీస్ అనే నినాదంతో భారీ నిరసనలు చేపట్టారు. ఆ నిరసనలు మార్చి 8న ప్రారంభమయ్యాయి. ఆ ఉద్యమం రష్యా విప్లవానికి కూడా ఒక ముఖ్యమైన కారకంగా మారింది. తర్వాత అదే తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించారు. తరువాతి దశాబ్దాల్లో మహిళా దినోత్సవం మరింత విస్తరించింది. 1975లో ఐక్యరాజ్య సమితి అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా మహిళల సాధికారత, సమాన హక్కులు, నాయకత్వం, అభివృద్ధి వంటి అంశాలను గుర్తు చేసే రోజుగా జరుపుకుంటున్నారు. ఇప్పటికీ ప్రపంచంలో అనేక రంగాల్లో మహిళలు గొప్ప విజయాలు సాధిస్తున్నారు. రాజకీయాలు, విజ్ఞానం, వ్యాపారం, క్రీడలు, అంతరిక్షం ఇలా ప్రతి రంగంలో వారి పాత్ర పెరుగుతోంది. అయినప్పటికీ సమాన అవకాశాలు, భద్రత, ఆర్థిక స్వాతంత్ర్యం లాంటి అంశాల్లో ఇంకా అనేక సవాళ్లు కొనసాగుతున్నాయి. అందుకే మహిళా దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, అది ఒక జ్ఞాపకం. ఒకప్పుడు తమ హక్కుల కోసం విధుల్లోకి వచ్చిన మహిళల ధైర్యాన్ని గుర్తు చేసే రోజు, సమానత్వం కోసం సాగిన పోరాటాన్ని గుర్తు చేసే రోజు. అదే సమయంలో భవిష్యత్తులో మహిళలకు మరింత సమాన అవకాశాలు కల్పించే బాధ్యతను గుర్తు చేసే రోజు కూడా.